హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ సంక్రాంతి. మొన్న చెప్పాను కదా మీకు మా పొలాల నుంచి బియ్యం వచ్చాయని. సో వాటితోటి పరమాన్నం స్వీట్ చేసాము. స్వీట్ చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టి చూడండి. సో ఈ విధంగా పూజ చేస్తారనమాట. మా పొలంలో వడ్లు వచ్చాయి. వడ్లు వస్తే దాన్ని గిర్నికి పట్టిస్తే బియ్యం వచ్చాయి. బియ్యం వస్తే కొత్త బియ్యాన్ని దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత కొత్త చేసుకోవాలి ఇలా అని మా అత్తయ్య చేసేది. అందుకే మేము కూడా ఇలానే చేసాము. చూసారా? సో ఎంతమంది ఇలాంటివన్నీ బిలీవ్ చేస్తారు. మనం ఆల్మోస్ట్ అందరం కూడా అన్నం అంటేనే అన్నపూర్ణ అంటారు కదా. సో అన్నపూర్ణ దేవి. సో మనం నైవేద్యం పెట్టి తర్వాత మనం కొత్తగా వచ్చిన పంటని తర్వాత నుంచి మనం తింటామన్నమాట. సో చూసారా? సో మా ఇంటికి కూడా కొత్త బియ్యం వచ్చేసాయో. సో మేము కూడా నైవేద్యం పెట్టేసాము. రెడీ టు ఈట్. ఫస్ట్ కొత్త బెల్లం. ఎవరైనా ఫస్ట్ వచ్చిన బియ్యాన్ని వచ్చిన బియ్యాన్ని ఇలా చేసుకొని నైవేద్యం పెట్టుకొని అప్పుడు తినాలి వండుకొని కొత్త బియ్యాన్ని. అప్పుడు మనకి మంచి జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా మనకి ఇంకా ఇంక్రీజ్ కావాలి, ఇంకా ఎక్కువ రైస్ని పండించాలి అని మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. ఓకే, బాయ్.